ఏ శుభకార్యానికైనా శుభారంభం నార్మల్గా ఎక్కువ మంది ఐబొమ్మ యూజర్లు ఇలాంటి పైరసీ యూజర్లు ఎవరున్నారంటే టీనేజర్స్, ఎవరైతే ఇంకా మనీ సోర్సెస్ అంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ రాని వాళ్ళు, అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే డేటా బ్రీచ్ అయితే ఒకవేళ డేటా కనుక మన డేటా వాళ్ళు తీసేసుకుని అమ్ముకున్న మన దగ్గర అంత వాల్యుబుల్ డేటా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ఫోన్పేల్లో కూడా డబ్బులు లేవు. సో బేసికల్లీ వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అంటే దీనివల్ల డేటా ఒకటే అయితే మాకు పెద్ద నష్టం లేదు అనే సెన్స్లో టీనేజర్స్ వీళ్ళందరూ ఉన్నారు. మా డేటా తీసుకుని ఏం చేస్తాడు, మా దగ్గర డబ్బులు లేవు, మా డేటా ఓకే, మా ఫోటోలు ఏం చేసుకుంటాడు అనే ఫీలింగ్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య VPN లేని మొబైల్ ఉండట్లేదు. అండ్ VPN సేఫేనా అండ్ VPN ఇల్లీగల్లోకి వస్తుందా లేదు అది లీగల్గా యూస్ చేసుకోవచ్చా? ఇలాంటి VPN అనేది లీగల్. ఎనీథింగ్ ఇఫ్ నైఫ్ ఆర్ లా ఎనీథింగ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ లీగలీ ఓకే, ఇట్ ఈస్ గుడ్. మనం అన్లాఫుల్గా యూజ్ చేస్తే ఏదైనా అన్లాఫుల్లే ఓకే. ఈవెన్ VPN కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ కానివ్వండి కొన్ని రన్ చేసుకోవడానికి అఫ్కోర్స్ ఇప్పుడు మన కంట్రీలో లొకేషన్లు అవి లేనప్పుడు VPN అనేది మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం చాలా అప్లికేషన్స్ రన్ చేయడానికి. సో ఇక్కడ మనం VPN గురించి టాపిక్, మెయిన్ టాపిక్ వచ్చేసి ప్రజలకు సంబంధించిన డేటా లీక్ అవటం వల్ల ఏం చేస్తారు, ప్రజలకు సంబంధించిన డేటాని సపరేట్గా ఫిల్టర్ చేస్తారు చక్కగా. దీనిలో డబ్బు ఉన్నవాడు ఎవడో తెలుసు, డబ్బు లేనివాడు ఎవడో తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరో తెలుసు, పొలిటీషియన్స్ ఎవరో తెలుసు. సినిమాలు చూసినా వాళ్ళకి ఆ డేటా అప్లోడ్ అయినప్పుడు అది స్క్రూటినీ చేసుకుని చక్కగా వేరువేరుగా పెట్టుకుని అమ్ముకున్నప్పుడు CBI ED అంటూ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మోసం చేస్తారు. ట్రేడింగ్ స్కామ్లో స్టూడెంట్స్ని మోసం చేస్తారు. 60-50 సంవత్సరాలు దాటిన వ్యక్తుల మీద హనీ పాటింగ్ స్కామ్ ఒక అమ్మాయిలాగా చాట్ చేస్తూ అట్లా మోసం చేస్తారు. ఆడపిల్లలు అయితే కనుక వాళ్ళ యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ యొక్క స్కాములు చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా మార్కెట్లో, సొసైటీలో ఇవన్నీ ఉన్నాయి. చివరికి మళ్ళీ ప్రజలు మోసపోతారు, ఆ డబ్బులు పోతాయి. మీరు చెప్పండి, మీ యొక్క కాంటాక్ట్ ఒక స్కామర్ దగ్గరికి ఎలా వెళ్తుందంటే ఇలాంటి మోడెమ్స్ ద్వారానే వెళ్తుంది. సో డేటా సెక్యూర్ చేసుకుని ఇప్పుడు అఫ్కోర్స్ నాట్ ఓన్లీ ఇది, చాలా చోట్ల నుంచి మన డేటా లీక్ అవుతుంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే డేటాని ఏం చేసుకుంటారు, వాల్యుబుల్ ఏముంది అని అంటే అన్ని రకాలుగా ఇప్పుడు మీరు స్కాములు చూసినట్లయితే దేనికి ఉపయోగపడితే దానికి ఉపయోగించుకుంటారు అంటున్నా. నీ దగ్గర అసలు జీరో డబ్బులు నాది ఏముంది అనుకుంటారా, మిమ్మల్ని కూడా ఒక క్రిమినల్ కింద మారుస్తారు. మీకు డబ్బులు ఆఫర్ చేసి నువ్వు పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి, లేదంటే నీ అకౌంట్ ఖాళీగా ఉందిగా, నీ అకౌంట్లో ఏమీ లేకపోతే రెంట్కి నీ అకౌంట్ని అని చెప్పి నీ అకౌంట్లో ప్రజలు మోసం చేసిన డబ్బు వేసి ఆ డబ్బుని రొటేట్ చేసి మళ్ళీ ఆ డబ్బుని బయట దేశాలకు తీసుకుని వెళ్ళినప్పుడు చివరికి నీ మీద సైబర్ క్రైమ్ కేసు పడుతుంది అంటున్నా. ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో వాడుకుంటారు అంటున్నాను నేను. సో ఇక్కడ అంతా కూడా మీరు పూర్తిగా చూస్తే ప్రజలు మోసపోతున్నారని చెప్తున్నా కదా. కానీ దేవుళ్ళ చూడటం ఆపేసేయండి అని చెప్తున్నాను నేను. వాడు అఫ్కోర్స్ మీకు కావాల్సిన సినిమా వాడు తీసుకొచ్చి పెట్టాడు, బట్ వాడు మోటివ్ కరెక్ట్గా లేదు అంటున్నా. మోటివ్ సరిగ్గా ఉంటే ఈవెన్ నాది వాడిని మంచిగా చెడా అనేది మాట్లాడటానికి కూడా వచ్చి ఉండేవాడిని కాదు. మోటివ్ కరెక్ట్గా లేదు, ప్రజలు మోసపోతున్నారు, ప్రజలు చనిపోయారు చాలా మంది ఈ బెట్టింగ్ వెబ్సైట్ల వల్ల అని చెప్తున్నాను నేను. అంటే బేసికల్లీ స్టార్టింగ్ మీరు ఇప్పుడు అన్నారు క్లియర్లీ ఇందులో వీడు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటివి పోర్నోగ్రఫీ కానీ ఇలాంటివి సపోర్ట్ చేయకుండా ఉంటే నేనేమనేవాడిని కాదు, ఇప్పుడు నార్మల్గా వచ్చి మాట్లాడేవాడిని, ఇన్ కేసు సపోర్ట్ చేసినా పెద్ద పట్టించుకునేవాడిని కాదు అన్నారు. బట్ ఒకవేళ మీకు తన అర్లియర్ మోటివ్ ఏమన్నా అర్థమైందా, ఎందుకు స్టార్ట్ చేశాడు అనేది? లేదు అతను డబ్బులు అతను లాభపడడానికే స్వలాభం కోసమే స్టార్ట్ చేశాడా, లేదు ప్రజల కోసం స్టార్ట్ చేశాడు అంటారు? సార్ స్టార్ట్ దేని గురించి చేశాడు అనేది మనకు అనవసరం సార్. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు అది దేని కింద మారింది. నువ్వు దేని గురించి ప్రజల్ని ఉద్ధరిద్దామని చెప్పి నువ్వు వెబ్సైట్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, ప్రజలు అట్లానే నిన్ను ఇది చేసి ఉండొచ్చు. చివరికి నువ్వు ఏమయ్యావు, క్రిమినల్వే కదా అయిందని అంటున్నా నేను. ఎలాంటి క్రిమినల్? ఒక టెర్రరిస్ట్ ఫండింగ్ అవుతుంది నీ దగ్గర నుంచి. నీ యొక్క దగ్గర నుంచి డేటా డబ్బు మాయలో పడ్డాక నీ దగ్గర అప్లోడ్ అయిన డేటా, ప్రజల డేటాని నువ్వు స్కామర్లకు అమ్ముకుంటున్నావు క్లియర్గా. ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లు దాంట్లోకి వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయారు అంటున్నా నేను. ఫస్ట్ నీ మోటివ్ ఏందో అనవసరం, ఫైనల్గా వాట్ యు ఆర్, ఫైనల్గా నువ్వు ఏం అచీవ్ చేయగలిగావు. చివరికి మళ్ళీ అదే ప్రజల కోసం అని అన్నారనుకోండి, మళ్ళీ అదే ప్రజలు కదా నీ వల్ల మోసపోతున్నారు, చనిపోతున్నారు అంటున్నా నేను. సో ఆ కాంటెక్స్ట్లో చూడండి. మళ్ళీ ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు అట్ ద సేమ్ టైం నేను ఏమంటున్నా, ఫిలిం ఇండస్ట్రీ చేసేది ఏంటి వీళ్ళకంటే ఘోరమైంది అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ చేసింది కరెక్ట్ అనేది నేను అంటలేదు. ఫిలిం ఇండస్ట్రీ చాలా ఘోరాలు చేస్తుంది, వాటి మీద కూడా మనం ఫైట్ చేయాలి, నుంచోవాలన్నా నేను. రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే ఏ పొలిటీషియన్ వంగడు అని అంటున్నా నేను. అఫ్కోర్స్ నేను వచ్చినంత మాత్రం పొలిటీషియన్ ఏంటంటే రండి, 1,00,000 మంది రండి, నుంచుంటే ఏ పొలిటీషియన్ ఇండియాలో నేను చూపిస్తా. 1,00,000 పీపుల్, 1,00,000 మంది వస్తే ఏ పొలిటీషియన్ వినడండి రోడ్డు మీదకి వస్తే? చెప్తున్నాను నేను.
అన్నీ సెటిల్ అవుతాయి, కానీ మనం ప్రశ్నించడం ఆపేసాం కాబట్టి ఈ దరిద్రాలు అన్నీ జరుగుతున్నాయి అనేది కాంటాక్ట్. ముందు నుంచి ఐబొమ్మ మీద ఎంత కార్నర్ చేస్తున్నారండి, లేదంటే స్టార్టింగ్లో ఓన్లీ ఐబొమ్మ జస్ట్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఆ హెచ్డి ప్రింట్ మాత్రమే అప్లోడ్ చేసేవారు. ఇప్పుడు ఈ పైరసీ కూడా వచ్చేసింది, ఆల్మోస్ట్ ఈ థియేటర్లో పైరసీ కూడా వచ్చేసింది. సో ఒకవేళ అదే ఓటీటీలో వచ్చిన తర్వాత అప్లోడ్ చేసి ఉంటే ప్రొడ్యూసర్ల నుంచి ఇండస్ట్రీ నుంచి ఎంత ప్రెషర్ వచ్చి ఉంటుంది అంటారా? ప్రెషర్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఏది పైరసీని అరికట్టాలని ఏనాటి నుంచో ఉంది. అనుకోకుండా వీడు ఎట్లాగో ఫైండ్ అవుట్ అయ్యాడు. ఇక రకరకాలు, ఇక అది ఇండస్ట్రీ తరపు నుంచి వచ్చిన న్యూసా, ఏం జరిగిందా, పోలీసులు ఛాలెంజ్ చేశారని అంటే వాడు ఛాలెంజ్ చేసి 2 సంవత్సరాలు. అదే ఛాలెంజ్ ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతున్నారు, వాడి ఛాలెంజ్ విసిరాడు, మేము అరెస్ట్ చేసాం కాదు, అదే ప్రజలు కూడా ఛాలెంజ్లు విసిరారు. ఫిలిం ఇండస్ట్రీలకు సంబంధించి డ్రగ్ కేసులు చాలామంది, ఎంత పెద్ద పెద్ద ప్రముఖుల నెంబర్లు ఉన్నాయి, ప్రముఖులు పట్టుబడ్డారంటే ఒక్క ప్రముఖుడు పేరు చెప్పారు ఈ రోజుకి ఆ డ్రగ్స్ తీసుకున్నారు. ఇంతమంది హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో, ఒక్కళ్ళైనా బయటకు. నేను నాగార్జున గారు అంటున్నారు, మా ఇంట్లోనే ఒకళ్ళు ఒక స్కామ్కి గురయ్యారు, 2 రోజుల పాటు నరకం అనిపించారు, ఏది సిబిఐ అంటూ ఈడీ అంటూ ఏదో జరిగింది స్కామ్, దాని గురించి నేను వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు మరి ఆయన వీడియోలు తీసి పెట్టచ్చు కదా, ప్రజలు ఇట్లా మోసపోకండి అని చెప్పి చెప్తున్నా. ఇన్ని సమస్యలు ఉన్నాయంటున్నా. ఇక్కడ ఇండస్ట్రీ కాదు, పబ్లిక్ సర్వీస్ అని అంటే కనుక మా గురించి కూడా ఆలోచించండి. ప్రజలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏం అప్లోడ్ చేశాడంటే, పోలీసులు పట్టుకోవాలనుకుంటే కనుక ఎవరినైనా పట్టుకోగలరు. నేను అంటుంది అన్నీ ఉంటాయి, మనం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు ఉంది. బట్ ఏంటంటే కొన్ని లెవెల్లో కొంతమంది వెనకాల ఉంటారు కాబట్టి వాటిని అక్కడ మమ అనిపించిన సంఘటనలు చాలా ఉన్నాయి అనేది నేను చాలా బలంగా చెప్పగలను. సో ఇది కూడా కొన్ని స్టేట్మెంట్ల వల్లే బయటకు వచ్చిందే తప్పితే, లేదంటే ఇట్లాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయనేది చెప్తున్నాను నేను. అండ్ మోస్ట్లీ మీకు ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా నాకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఐటీకి సంబంధించింది, నేను కంప్లీట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను. సో ఇప్పుడు ఏమో మీడియాలో పనిచేస్తున్నాను. సో బేసికల్లీ సినిమానే మళ్ళీ ఇలాంటి వాటికి కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎడ్యుకేట్ చేస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ ప్రతి ఒక్కరికి తెలుసు, ఇలాంటి ఏమన్నా వెబ్సైట్లు ఉన్నాయంటే మల్టిపుల్ కంట్రీస్లో సర్వర్లు ఉంటాయి, ఒక కంట్రీ మీద బేస్ అవ్వరు అని చెప్పి. ఈవెన్ ఐలాండ్స్, మీరు చెప్పింది ఐలాండ్స్ గురించి కూడా. సో ఇలాంటివి కొన్ని క్రైమ్ ఎలా చేయాలి, సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలి, మనిషిని మాటలతో ఎలా, ఇలాంటివన్నీ కూడా సినిమాల త్రూ ఒక స్టైలిష్గా ఎడ్యుకేట్ చేస్తున్నారు, వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ. మీరు ఆ విషయంలో ఎప్పుడైనా కొంచెం ఉందండి కోపం, సినిమాల్లో ఎక్కడి వరకు చూపించాలి అక్కడ వరకు చూపించాలి, కొంచెం ఓవర్ డోసేజ్ అంటే అది పాజిటివ్గా చూపించడంలో ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తే తప్పలేదండి. దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటా అనే దాన్ని బట్టి ఉంటుంది. క్రైమ్స్ అనేవి, సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతాయి. డే అండ్ నైట్ లాగా ఈ మంచి చెడులు, కేసులు, క్రైమ్స్ అనేవి ఎప్పుడు కోఎగ్జిస్ట్ ఉంటూనే ఉంటాయి. పూర్తిగా ఎరాడికేషన్ అంటూ ఏమి ఉండదన్నమాట. మన మైండ్ సెట్ని బట్టే మనం క్రిమినల్ అవుతాం, లేదంటే వాడు ఉన్న పరిస్థితులను బట్టి వాడు క్రిమినల్ అవుతాడు రకరకాలుగా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అది నాలెడ్జ్ పరంగా ఓకే. మీరు చూస్తే బ్యాంకులు కొలగొడతారు, లేదంటే కనుక మీరు చూస్తే గంధపు చెక్కలో లేదంటే ఎర్రచందనం ఎవడో ఎత్తుకొస్తాడు. పుష్ప లెవెల్లో మీరు చూస్తే న్యూస్లో ఈ మధ్య పుష్పలాగా ప్లాన్ చేసిన క్రైమ్ అని చెప్పి, పలానా సినిమాలాగా వీడు ఇట్లా ప్లాన్ చేశాడని చెప్పి. అంటే సినిమాలను చూసి అనుకరిస్తున్నారా లేదా ప్రజలు? సో వాట్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీది? మీరు ఎంతవరకు చూపించాలా కాదు, ఎంతవరకు కామా పుల్ స్టాపులు పెట్టాలి. ఎంటర్టైన్మెంట్ని మీరు ఎంటర్టైన్మెంట్లా తీస్తే ఓకే. ఇట్లాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీని మీరు ఇట్లా ప్రమోట్ చేసి మీరు సమాజానికి రూపాయల లాభం లేదంటున్నా మీ వల్ల. ప్రజలు ఇప్పుడు ఈ రకంగా తయారైంది, ప్రజలు ఈ రకంగా ఆలోచిస్తుంది కూడా మీ వల్లే. ఇది మీ ఫిలిం ఇండస్ట్రీ చేసిన ఇట్లాంటి అట్రాసిటీస్ వల్లే అనేది చెప్తున్నాను నేను. వాళ్ళు ఏం సినిమాలు అయితే మీరు చెప్పా కదా, మీకు అర్థమైంది కదా కాంటెక్స్ట్. సో 0 రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు అనేది మాత్రం చెప్పగలుగుతున్నాను. కరెక్ట్. వాళ్ళ వరకు వచ్చేసరికి మాత్రం అందరూ రెస్పాండ్ అయ్యి వస్తున్నారు, కానీ ప్రజల్ని ప్రజల పట్ల ఆలోచించడానికి ఈవెన్ డబ్బులు పెట్టేది ప్రజలు, వాళ్ళ ప్రజలు బాగు చేయక్కర్లా, ప్రజల్ని బాగు చేయక్కర్లా, చాలంటారు, పాడు చేయకుండా ఉంటే చాలా అంటున్నా. అది మీకు లైన్స్ క్రాస్ అయిపోతున్నారు. ఒక న్యూడిటీకి కానివ్వండి, వల్గారిటీ కానివ్వండి, లేదంటే ఎట్లాంటి క్రైమ్స్ని ఇక హీరోనే డైరెక్ట్గా ఈ పాటి మొత్తం గంధపు చెక్కలను అడిగి మొత్తం నరికేసి అమ్మేసి సీఎంను కొనేయండి, పిఎంను కొనేయండి అనే ధోరణిలో చెప్తున్నా. బేసిక్గా ఆ మనీ పవర్ ఉంటే కనుక మనం ప్రపంచాన్ని చేయొచ్చు అన్నప్పుడు, ఓహో డబ్బు ఉంటే చాలు, డబ్బు ఎట్ట సంపాదించినా పర్లేదు,
డబ్బు లేనప్పుడేమో పుల్లయ్య ఎరా పుల్లయ్య అంటారు, డబ్బు ఉంటే కనుక పుల్లయ్య గారు అని అంటారు. కాబట్టి మనం డబ్బు ఎట్ట సంపాదించినా మనకు రెస్పెక్ట్ ఉండదని చూడండి. పురిగే కల్చరు లేదంటే కనుక రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్ అన్నీ వదిలేసి సంపాదించకుండానే ఒక రకమైన ఐడియాలజీని తీసుకెళ్తుంది ఈ యొక్క ఇండస్ట్రీ అనేది చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.